హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు జున్ను కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చికెన్ కానీ మటన్తో కానీ ఈ కర్రీ ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా అంత బాగా అయితే ఉంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వీటి కోసం గుడ్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లతో అయితే కర్రీ చేస్తున్నాను. మీకు కావాలంటే 4 గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లోకి కోడిగుడ్లన్నీ కొట్టి అందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లు తీసుకుంటున్నాను కదా, అన్నింటినీ ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని గుడ్లని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల కోడిగుడ్డు ముక్కలు చప్పగా లేకుండా నీచు వాసన లేకుండా ఉంటాయండి. ఇప్పుడు విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో అయినా పర్వాలేదు, బాగా మొత్తం అంతా ఎగ్స్లోకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలండి. మనం బాగా బీట్ చేస్తే మంచిగా ఫ్లఫీగా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఉప్పు కారం అంతా ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. మరీ ఎక్కువ వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోకుండా కొంచెం ఇలా పొడవుగా వెడల్పు తక్కువగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోని 1 స్పూన్ నూనె అయితే వేసుకోండి. ఈ గిన్నె అంతా ఆ నూనె వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల అతుక్కుపోకుండా గిన్నెకి మనం తీసేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, దాన్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని మనం ఇంకొక పెద్ద గిన్నెలో పెట్టుకోవాలండి. ఇలాగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఎగ్ను వేసుకున్నాం కదా, ఆ గిన్నెని ఇందులో పెట్టేసుకోవాలి. చిన్న చిన్న గిన్నెల్లో చేసేటప్పుడు గుడ్డు పైకి అయితే పొంగిపోతుందండి. అలా పొంగకుండా ఉండడం కోసం దానిపైన ఒక మూత పెట్టుకోండి. అలానే గిన్నె పైన కూడా మూత పెట్టేసుకుని సిమ్ లోనే ఉడికించుకోండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలి కాబట్టి నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీ గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే 3 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి ఎగ్ అయితే ఉడికిందో లేదో చూద్దాము. ఒక చాక్ గానీ స్పూన్ గానీ తీసుకుని ఇలా ఒకసారి మధ్యలో పొడిచి చూడండి. మనకి ఎగ్ దీనికి ఏం అతుక్కోకుండా ఇలా క్లియర్ గా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. గుడ్డు అస్సలు పొంగలేదు, చక్కగా ఉడికింది. ఒక చాక్ తీసుకుని అంచుల చుట్టూ ఒకసారి ఇలా అనుకోండి. అలా చేయటం వల్ల మనకి ఎగ్ ఫ్లిప్ చేసినప్పుడు ఈజీగా ఊడొస్తుంది. తర్వాత ఇలా తిప్పుకుని పైన ఒకసారి ట్యాప్ చేయండి. చూడండి, చక్కగా వచ్చింది. అడిగినా కొంచెం అలానే అతుక్కుంటుంది. ఆయిల్ వేయకపోతే ఇంకా ఎక్కువ అతుక్కుపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మనకు చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. జున్నుని ఎలా ఉడకబెడతామో ఇది కూడా అలాగే ఉడకబెట్టాలండి. అందుకే దీన్ని కోడిగుడ్డు జున్ను కూర అంటాము. చిన్న బౌల్లో తీసుకోవడం వల్ల మనకు మొక్క ఈ సైజ్ అయితే వచ్చిందండి. మరీ వెడల్పుగా తీసుకుంటే గనక ఇంకొంచెం తప్పడగా వస్తాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసేసుకోండి. చూడండి, అన్ని కట్ చేసేసుకున్నాక మీకు ముక్కను తీసి చూపిస్తాను. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో, అసలు పన్నీర్లా ఉంది చూడటానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని ఒకసారి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్ అతుక్కుపోకుండా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అలానే కడాయి కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు వాటిని సిమ్ లోనే మంచిగా 4 వైపులా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. మనకి కూరలో ఇవి డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా వేయించి వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్క తినేటప్పుడైతే సేమ్ చికెన్ గానీ మటన్ గానీ తింటున్న ఫీల్ అయితే వస్తుంది. వీటిని తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేపే అవసరం లేదు, కాస్త లైట్ గా వేపుకుంటే చాలు. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ నూనె అయితే వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలని ఒకసారి కలుపుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. మొత్తం ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనకు సరిపడగా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి తక్కువగా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్,
అలానే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కారం మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న మన కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 గంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పును అయితే వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి ఈ ముక్కలంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఫ్రైలా కూడా తినచ్చు. ఒక 2 మినిట్స్ ఇలా వేపుకుని కొత్తిమీర వేసి దించేసుకుంటే మన కర్రీ కావాలి కాబట్టి దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మూత పెట్టి ఉడికించుకోండి కొంచెం సేపు. ఈ వాటర్ అంతా చాలా వరకు ఎగిరిపోయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇది నాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలానే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఆల్మోస్ట్ ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ థిక్నెస్ని మనకు నచ్చినట్టుగా చూసుకోవాలండి. అంటే కొంచెం పలచగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం థిక్గా కావాలి గ్రేవీ అనుకుంటే కనుక ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవచ్చు. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయిందంటే చాలు, కొంచెం సేపటికి అది చిక్కబడిపోతుంది. చూడండి మనకి ముక్క కూడా కరెక్ట్గా చక్కగా ఉంది. అంతే, 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అసలు చికెను మటను తిన్నట్టే ఉంటుంది కర్రీ తింటే. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.